నమస్తే అందరికీ, వెల్కమ్ టు క్రోషెట్ క్రష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హాఫ్ డబుల్ క్రోషెట్ ఎలా వేయాలో నేర్చుకుందాం. ముందుగా స్లిప్ నాట్ వేసుకుందాం. సో స్లిప్ నాట్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను 12 చైన్స్ వేసుకుంటున్నాను హాఫ్ డబుల్ క్రోషెట్ చేయడానికి. సో ఇక్కడ 12 చైన్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా, నేను 12 చైన్స్ వేసుకున్నాను. ఇప్పుడు మనం హాఫ్ డబుల్ క్రోషెట్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ హాఫ్ డబుల్ క్రోషెట్లో సేమ్ డబుల్ క్రోషెట్ లాగే ఫస్ట్ అండ్ సెకండ్ చైన్ వదిలేసి యాన్ కింద నుంచి హుక్ పెట్టి పైకి తెచ్చి థర్డ్ చైన్లో హుక్ పెట్టి మళ్ళీ యాన్ కింద నుంచి హుక్ పైకి పెట్టి యాన్ లూప్లో నుంచి లాగితే ఇక్కడ హుక్ మీద 3 లూప్స్ ఫామ్ అయ్యాయి కదా. ఇక్కడ మనం ఈ 3 లూప్స్ నుంచి యాన్ తీసి 3 లూప్స్ నుంచి బయటకు తీయాలి. సో ఇది హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్. మళ్ళీ ఇంకోసారి చేద్దాం. యాన్ని హుక్ పై నుంచి పైకి తెచ్చి నెక్స్ట్ చైన్లో పెట్టి యాన్ ఓవర్ చేస్తే మళ్ళీ 3 లూప్స్ ఫామ్ అయ్యాయి కదా హుక్ మీద. సో ఇది సెకండ్ డబుల్ క్రోషెట్ స్టిచ్. ఇలా ఈ విధంగా మనం హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ డబుల్ క్రోషెట్ లాగే, కానీ ఏంటంటే హాఫ్ డబుల్ క్రోషెట్లో మనం 3 లూప్స్ ఫామ్ అయిన నుంచి మనం యాన్ ఓవర్ చేస్తున్నాం. కానీ డబుల్ క్రోషెట్లో ఏంటంటే మనం 3 లూప్స్లో 2 లూప్స్ నుంచి ముందు యాన్ ఓవర్ చేస్తాం, తర్వాత రిమైనింగ్ 2 లూప్స్ నుంచి యాన్ ఓవర్ చేస్తాం. అదే డబుల్ క్రోషెట్ అండ్ హాఫ్ డబుల్ క్రోషెట్కి డిఫరెన్స్. సో ఇక్కడ చూసారు కదా హాఫ్ డబుల్ క్రోషెట్ ఎలా చేయాలో. ఇప్పుడు నేను ఒక్కొక్క చైన్లో ఒక హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. సో లాస్ట్ వరకు వేసుకున్న తర్వాత ఇది హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ ఛానల్ నచ్చినట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి.